ఓం శాంతి. చదువుతూ బాబా వరకు వెళ్తారు. शिवबाबा नेनपिद्या. ओम शांति. बाबा कहते हैं मीठे बच्चे ఓం శాంతి. ఈరోజు సాకార మురళి. बेहद की जागीर देने ऐसे मीठे బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు మీకు అనంతమైనటువంటి జాగీరుని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇటువంటి మధురమైన బాబాను మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. ఎంత పావనంగా అవుతామో అంత ఆస్తి తీసుకోవచ్చు. ప్రశ్న: వినాశనం సమయము ఎంత సమీపంగా వస్తుందో దాని గుర్తులు ఏమి కనపడతాయి? వినాశనం సమీపంగా చేరుకుంటున్నాము అంటే దాని గుర్తులు ఎలా ఉంటాయి అని బాబా ప్రశ్నిస్తున్నారు. వినాశన సమయము దగ్గరకు వచ్చినప్పుడు అందరికీ తెలిసిపోతుంది మన బాబా వచ్చేసారు అని. ఇది ఫస్ట్ పాయింట్. అంటే వినాశన సమయం దగ్గరికి వస్తున్నప్పుడు ఒకటి మన బాబా వచ్చేసారు అని అందరికీ తెలిసిపోతుంది. మరి రెండోది, ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి మూడో పాయింట్, సన్యాసులు, రాజులు మొదలైన వాళ్ళందరికీ కూడా జ్ఞానం లభిస్తుంది. సన్యాసులు, రాజులు, పెద్ద పెద్ద విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జ్ఞానం లభిస్తుంది. నాలుగో పాయింట్, అనంతమైనటువంటి తండ్రి వచ్చేసారు అని ఎప్పుడైతే వింటారో వాళ్ళే సద్గతిని ఇస్తారు అని తెలుసుకుంటారో అప్పుడు చాలా మంది వచ్చేస్తారు. మరి ఐదో పాయింట్, న్యూస్ పేపర్స్ ద్వారా కూడా చాలా మందికి సందేశం లభిస్తుంది. మరి నా ఆరో పాయింట్, మీరు పిల్లల ఆత్మాభిమానులుగా అవుతారు. మరి ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖంలో ఉంటారు. వినాశనం సమీపానికి వచ్చింది, దగ్గరకు వచ్చింది అంటే దాని గుర్తులు బాబా వివరించారు. మరి అందరికీ కూడా బాబా వచ్చేసారు ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. మరి రెండో విషయం ఏది అంటే కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనం, సాక్షాత్కారం కూడా జరుగుతుంది. భగవంతుడు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. పాతది వినాశనం అవుతుంది అని సాక్షాత్కారం జరుగుతుంది. మరి మూడో పాయింట్ ఏమి అంటే సన్యాసులు, రాజులు వీళ్ళందరికీ కూడా జ్ఞానం లభిస్తుంది. మరి నాలుగో పాయింట్ ఏమి అంటే
సద్గతి దాత అనంతమైన తండ్రి భగవంతుడు వచ్చేసారు అని ఆ, తెలుసుకున్నప్పుడు చాలా మంది వచ్చేస్తారు. ఇది 4వ పాయింట్. మరి 5వ పాయింట్ ఏమంటే వార్తాపత్రికల ద్వారా కూడా అన్ చాలా మందికి సందేశం లభిస్తుంది. న్యూస్ పేపర్ వాళ్ళే వచ్చి మన నుండి న్యూస్ తీసుకొని వెళ్ళి పేపర్‌లో వేస్తూ ఉంటారు. చాలా ఫాస్ట్‌గా సర్వీస్ జరుగుతుంది. టీవీ ద్వారా ఇప్పుడు చాలా మందికి సందేశం లభిస్తుంది కదా! మరి 6వ పాయింట్ ఏమంటే ఎంత సమయం సమీపంగా వస్తుందో శివబాబా పిల్లలందరూ కూడా ఆత్మాభిమానులుగా అయ్యి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. ఈ 6 పాయింట్స్ బాబా గుర్తుల్ని ఏదైతే తెలియచేశారో ఇవన్నీ ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి కదా, ప్రత్యక్షం అవుతూ ఉంది. మరి ఈరోజు గీతము పాట ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్ళు అని, ఇస్ పాప్కి దునియా సే దూర్ లే చలో అని హిందీలో పాట. దూరంగా అంటే సుఖము మరియు శాంతిగా ఉండేటువంటి ప్రపంచానికి తీసుకువెళ్ళమని అందరూ కోరుకుంటారు. మరి ఈ మాట ఎవరంటారు మరియు ఎవరితో చెప్తారు? ఆత్మిక పిల్లలు మరి బాబాతో చెప్తారు. మరి బాబా వచ్చి ఆత్మలతోనే మాట్లాడతారు. బాబా ఎప్పుడు ఆత్మిక అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వస్తారో అప్పుడు ఇక్కడ సుఖము ఉంటుంది. ఆత్మలు శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని కల్పం క్రితం కూడా పొందారు. ఇప్పుడు మళ్ళీ ఈ వారసత్వం రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు సృష్టి చక్రం కూడా మళ్ళా రిపీట్ అవుతుంది. ఏదైతే గతించింది అది మళ్ళా రిపీట్ అవుతుంది. నాటకాలు కూడా ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి కదా, కానీ అక్కడ మార్పులు చేర్పులు చేయొచ్చు. ఏదైనా దృశ్యాన్ని తీసేయచ్చు, లేకపోతే దానికి చేర్చచ్చు. కానీ ఈ అనంతమైన నాటకాన్ని ఈ దృశ్యం బాలేదు అని మనం తీసేయలేము, అలా కట్ చేయలేము, లేకపోతే దానికి వేరేది చేర్చలేము. అందుకే బాబా చెప్తున్నారు, మరి సృష్టి చక్రం కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. ఏదైతే జరుగుతుందో పూర్తి అంతా కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. గతం ఏది గడిచిపోయిందో అది కూడా మళ్ళా రిపీట్ అవుతుంది. ఇది నాటకం. మరి లౌకికంలో ఏ విధంగా నాటకం చేస్తారో అది రిపీట్ అవుతుంది. ఇది అనంతమైనటువంటి డ్రామా తయారు చేయబడింది. తయారవుతున్నటువంటి డ్రామా కల్పకల్పం ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే రిపీట్ అవుతుంది. రిపీట్ అంటే అర్థం ఏంటి? రిపీట్ అంటే పదే పదే అదే దృశ్యం మరలా వస్తుంది అని దాని అర్థము. ఈ డ్రామాని అర్థం చేసుకోవడం ద్వారా దాని గురించి కూడా అర్థం చేసుకోగలరు.
ఈ డ్రామా అనాది, అవినాశి. ఇది ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈ డ్రామాను అర్థం చేసుకోవడం ద్వారా మరి మనకి ఇది అనాది తయారవుతున్నటువంటి డ్రామా అని కూడా అర్థం చేసుకోగలరు. మరి ఇప్పుడు చూసేటువంటి నాటకాలన్నా కూడా అసత్యమైనటువంటివి. పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా కలియుగంలో. కలియుగంలో ఇక్కడ ఏ వస్తువులనైతే చూస్తున్నారో అవి సత్యుగంలో ఉండవు. సత్యుగంలో ఏదైతే జరిగిందో అది మళ్ళీ సత్యుగంలోనే ఉంటుంది. ఈ హద్దులో ఉండేటువంటి నాటకాలు ఇవన్నీ కూడా మళ్ళీ భక్తి మార్గంలోనే ఉంటాయి అని బాబా చెప్తున్నారు. ఏవైతే భక్తి మార్గంలో ఉంటాయో అవన్నీ జ్ఞాన మార్గంలో అంటే సత్యుగంలో ఉండవు. కాబట్టి ఇప్పుడు మీరు అనంతమైనటువంటి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. మరి ఏ యుగంలో ఏ దృశ్యం గడిచిపోయిందో మళ్ళా ఆ దృశ్యం అదే యుగంలో రిపీట్ అవుతుంది. ఇప్పుడు కలియుగంలో తమో గుణి సంస్కారము, కామ వికారము, పంచవికారాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి దీని ఆధారంతో వస్తువులు కూడా అలానే లభిస్తాయి. మరి సత్యుగంలో సతోప్రధానమైన సంస్కారం ఉండడం వలన సత్యుగంలో వస్తువులు కూడా అలాంటివే లభిస్తాయి. ఏ యుగంలో ఏది నడవాలో అదే నడుస్తుంది. భక్తి మార్గంలో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా అసత్యము. మరి భక్తి మార్గంలో ఏమి నడుస్తుందో అది జ్ఞాన మార్గంలో నడవదు అని బాబా చెప్తున్నారు. కలియుగంలో గడిచిపోయినటువంటిది నడిచేటువంటిది సత్యుగంలో ఉండదు. మరి అందరికి అర్థమైందా? ఏ యుగంలో ఏమి జరగాలో, ఏ దృశ్యాలు ఏ యుగంలో ఉండాలో ఆ యుగంలోనే ఉంటాయి. ఇప్పుడు అనంతమైనటువంటి తండ్రి నుండి మరలా మీరు వారసత్వాన్ని పొందుతున్నారు. ఒకటేమో లౌకిక తండ్రి నుండి, మరి ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి అయితే మనకి వారసత్వం లభించదు. అలౌకిక తండ్రి అంటే బ్రహ్మబాబా. బ్రహ్మబాబాకి కూడా శివబాబా నుండే వారసత్వం లభిస్తుంది. మరి శివబాబాకు కూడా బ్రహ్మబాబాకు కూడా శివబాబా నుండే వారసత్వాన్ని పొందుతారు. ఈ కొత్త ప్రపంచం యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కేవలం అనంతమైనటువంటి తండ్రి మాత్రమే త్రూ బ్రహ్మబాబా మాత్రమే ఇస్తారు. మరి బ్రహ్మ ద్వారా మనల్ని రచిస్తారు. శివ్ బాబా పారలౌకిక తండ్రి, అనంతమైనటువంటి తండ్రి. వాళ్ళ దగ్గర ఏది ఉందో అదే మనకి వారసత్వం ఆస్తి రూపంలో ఇస్తారు. ఎవరి దగ్గర ఏముందో అదే ఇస్తారు కదా. మరి లౌకిక తండ్రి దగ్గర ఏముంటుందో అదే ఆస్తిని వారసత్వాన్ని ఇస్తారు. అలానే శివబాబా దగ్గర ఏముందో దాన్నే మనకి అనంతమైనటువంటి వారసత్వాన్ని ఇస్తారు.
మరి బ్రహ్మబాబా ద్వారా మనల్ని శివ్ బాబా దత్తు తీసుకుంటారు. అందుకే వీరిని తండ్రి అని అంటారు. భక్తి మార్గంలో కూడా లౌకిక మరియు పారలౌకిక తండ్రులిద్దరూ గుర్తుకొస్తారు. అలౌకిక తండ్రి గుర్తుకు రారు. ఎందుకంటే వాళ్ళ నుండి ఏ వారసత్వము లభించదు. మరి తండ్రి అనే పదమైతే సరిగ్గానే కరెక్ట్‌గానే ఉంది కదా! అని బాబా చెప్తున్నారు. బ్రహ్మ కూడా రచననే కదా! అలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు అంటే, అలౌకిక తండ్రి నుండి ఏ ప్రకారమైనటువంటి ఆస్తి లభించదు. అందుకే భక్తి మార్గంలో కూడా పారలౌకిక మరియు లౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ఇవన్నీ చాలా గుప్తమైనటువంటి రహస్యాలు మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అనే పదమైతే సరిగ్గానే ఉంది. కానీ మరి రచించేటువంటి వాళ్ళు శివ్ బాబా బ్రహ్మ ద్వారా రచిస్తారు. కాబట్టి బ్రహ్మ బాబాకి కూడా తండ్రి అని చెప్పబడుతుంది. రచన రచన అనేటువంటిది రచయిత నుండి జరుగుతుంది. బ్రహ్మ దగ్గర అనంతమైనటువంటి వారసత్వం లేదు కదా! మరి శివ్ బాబా బ్రహ్మ ద్వారానే మనకి అర్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని కూడా శివ్ బాబానే రచించారు. బ్రహ్మాని కూడా శివ్ బాబానే రచించారు. వారసత్వం అయితే రచయిత నుండి లభిస్తుంది. అనంతమైనటువంటి తండ్రి శివ్ బాబా. బ్రహ్మ వద్ద అనంతమైనటువంటి ఆస్తి ఏదైనా ఉందా? మరి తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ బాబాకి కూడా వారసత్వం లభిస్తుంది కానీ, మరి ఆహ్, ఆహ్ బ్రహ్మబాబా తీసుకొని మనకిస్తారు అనే విషయమైతే కాదు. బాబా చెప్తున్నారు, "మీరు బాబాని కూడా స్మృతి చేయకండి" అని బాబా చెప్తున్నారు. అనంతమైనటువంటి తండ్రి నుండి మీకు ఆస్తి లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు. లౌకిక తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి నుండి అనంతమైనటువంటి వారసత్వం లభిస్తుంది. అందుకే బాబా కూడా చెప్తారు, "నన్ను స్మృతి చేసినట్లయితే మీకేది లభించదు." శివ్ బాబా 3 లోకాలకి యజమాని. మరి బాబా మనకి ఎలా ఆస్తినిస్తారు అనేది చాలా గుప్తమైనటువంటి రహస్యము. మరి శివ్ బాబాని స్మృతి చేసి పావనంగా కావాలి. మనం ఎంత పావనంగా అవుతామో అంతే బేహద్దు తండ్రి నుండి, అనంతమైన తండ్రి నుండి మనకి ఆస్తి లభిస్తుంది. హద్దులో ఉండేటువంటి లౌకిక తండ్రి దగ్గర కూడా ఆస్తి ఉంటుంది. కానీ వాళ్ళని స్మృతి చేయడం వలన ఆస్తి లభిస్తుంది అనే విషయం కాదు. మనకి హక్కు ఉంటుంది. మనం తీసుకుంటాము. హద్దులో ఉండేటువంటి తండ్రి ఆస్తి వాళ్ళు ఇష్టముంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా! శివబాబా నుండి అయితే మనకి వారసత్వం లభిస్తుంది. అంతేకాని బ్రహ్మబాబా నుండి వారసత్వం వస్తుందని కాదు. మరి బుద్ధిలో జాగీరు గుర్తుకు వస్తుంది కదా! ఈ అనంతమైనటువంటి రాజ్యము కూడా మీకు శివబాబా నుండి లభిస్తుంది. వాళ్ళే పెద్ద బాబా, పెద్ద తండ్రి. మరి బ్రహ్మబాబా కూడా నన్ను స్మృతి చేయకండి. మీకు ఆహ్, ఆహ్, నా నుండి ఏ ప్రకారమైన ఆస్తి లభించదు అని బ్రహ్మబాబా కూడా చెప్తారు. మరి ఎవరి నుండి మనకి ఆస్తి లభిస్తుందో వాళ్ళనే మనం స్మృతి చేయాలి. అందుకే బాబా చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి.
విషయంలో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా! మరి బ్రహ్మ ద్వారా శివ్ బాబా మనకి ఆస్తిని ఇస్తారు. మరి బ్రహ్మ బాబా ఏమేం చేశారో అలానే మనం కూడా ఫాలో చేయాలి. అప్పుడు మనం ఆస్తికి అధికారులుగా అయిపోతాము. లౌకిక తండ్రి ఆస్తి కొరకు ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే గొడవల విషయమేమీ ఉండదు. తండ్రిని స్మృతి చేయకపోతే అనంతమైన వారసత్వం కూడా ఆటోమేటిక్‌గా లభించదు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటున్నారు. నీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వరాజ్యాధికారం లభిస్తుందని ఈ రథానికి కూడా చెప్తూ ఉన్నారు. ఈ రథము అంటే బ్రహ్మ బాబాకి కూడా చెప్తూ ఉన్నారు. దీన్నే స్మృతి యాత్ర అని చెప్తారు. లౌకిక తండ్రి దగ్గర ఉండేటువంటి ఆస్తిని ఎలా తీసుకుంటారో పిల్లలు ఈ కలియుగంలో అందరూ గొడవలు పడి కేసు వేసి ఆస్తిని తీసుకుంటారు. కానీ అనంతమైనటువంటి తండ్రి దగ్గర ఉండేటువంటి ఆస్తి తీసుకోవడం కూడా చాలా ఈ విధానము కూడా అతీతమైనటువంటిది. ఇక్కడ మనందరం కూడా ప్రజాపిత బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. మరి వాళ్ళకి కూడా శివ్ బాబా ఏం చెప్తారు అంటే ఆత్మగా భావిస్తూ ఫస్ట్ ఆత్మాభిమానిగా కావాలి. ఆత్మనే పురుషుడు. నేను ఆత్మ అనే భావించాలి. అప్పుడు నాకు ఆస్తి వారసత్వం అనంతమైనటువంటి వారసత్వం లభిస్తుంది. ఎంత స్మృతి యాత్ర చేస్తామో అంతే మనకి వారసత్వం లభిస్తుంది. దేహ సంబంధాల్ని వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. మరి ఇందులోనే శ్రమ ఉంటుంది. ఈ శరీరము ఒక యంత్రం లాంటిది అంతే. నేను ఆత్మ అనుకున్నప్పుడే మనకి ఆస్తి లభిస్తుంది. చదువు కోసం ఎంతో కొంత శ్రమించాల్సి ఉంటుంది కదా! ఈ శ్రమించి ప్రయత్నం చేసి ఆ స్థితిలో ఉండాలి. స్మృతి యాత్రలో ఉండాలి. అప్పుడే మనం పతితుల నుండి పావనులుగా అవుతాము. ఎంత పావనముగా అవుతామో అంత సుఖము, శాంతి లభిస్తుంది. ఇది స్మృతి యాత్ర. ఈ స్మృతి యాత్ర నుండి పతితుల నుండి పావనులుగా అవుతారు. అక్కడైతే యాత్రలు శరీరం ద్వారా చేస్తారు. కానీ ఇది ఆత్మ చేసేటువంటి యాత్ర. పరంధామానికి వెళ్ళేందుకు మీరు యాత్ర చేస్తారు. పరంధామానికి లేక ముక్తిధామానికి వెళ్ళడానికి పురుషార్థం చేయకుండా ఎవరూ వెళ్ళలేరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వాళ్ళే వెళ్ళగలరు అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్ళడానికి యాత్ర? పరంధామానికి వెళ్ళడానికి యాత్ర. స్థూలంగా ఉండేటువంటి యాత్రలన్నీ చేశారు కదా! శారీరక యాత్రలన్నీ చేశారు. కానీ ఈ యాత్ర చేసినట్లయితే ఇది బుద్ధి ద్వారా చేసేటువంటి యాత్ర. ఈ యాత్ర ద్వారా మనం ఎక్కడికి వెళ్తాము? పరంధామానికి వెళ్తాము. ఎంత బాబాని స్మృతి చేస్తామో అంత మనం తొందరగా వెళ్ళిపోతాము. శ్రేష్ఠ పదవి కూడా లభిస్తుంది. బాబాని స్మృతి చేసి పవిత్రంగా అయ్యి పైకి వెళ్ళినట్లయితే మనకి చాలా
గొప్ప పదవి లభిస్తుంది. అయితే అందరూ పైకి వెళ్తారు. కానీ ఎలా వెళ్తారు? మరి శిక్షని అనుభవించి పవిత్రంగా అయ్యి ఆత్మ పైకి వెళ్తుంది. ఈ విధంగా శిక్షని అనుభవించేటువంటి వాళ్ళకి మంచి పదవి లభించదు. ఆత్మ స్మృతి చేస్తుంది కదా! మరి ఆత్మనే తినడం, తాగడం అన్నీ ఆత్మనే చేస్తుంది కదా! ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా కావాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా మనకి ఏదీ లభించదు. వాస్తవానికి ఇది చాలా సులభం. కానీ మాయ నుండి అపోజిషన్ ఉంటుంది కదా! ఎవరి భాగ్యమైతే బాగుంటుందో వాళ్ళు వెంటనే ఇందులో నిమగ్నమైపోతారు అంటున్నారు బాబా. మరి ఆత్మాభిమానిగా అవ్వడానికి మనం దేహీ అభిమానులుగా అవ్వాలి. చాలా ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, శ్రమించాలి అని బాబా చెప్తున్నారు. ఎవరికైతే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో, ఎవరి భాగ్యం ఉంటుందో, ఎవరికైతే భాగ్యం ఉంటుందో వాళ్ళే పురుషార్థం చేస్తారు. మరి ఇందులోనే నిమగ్నమై ఉంటారు. ఎవరు ఆత్మాభిమానిగా అవుతారో వాళ్ళు సత్యయుగంలో ఫస్ట్ వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఆలస్యంగా కూడా వెళ్తారు. ఒకవేళ బుద్ధిలో సరిగ్గా జ్ఞానము కూర్చున్నట్లయితే ఆహ్, అప్పుడు చెప్తారు ఇంక మేము ఈ ఆత్మిక యాత్రలో నిమగ్నమైపోతాము అని చెప్తారు. మరి కొంతమంది ఆలస్యంగా వచ్చినా కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. స్మృతి యాత్ర చేస్తారు. వాళ్ళు మంచి పదవిని కూడా పొందుతారు. దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకి అదృష్టం ఉండాలి. మరి ఇలా తీవ్ర వేగంతో నిమగ్నమైపోతే బాగా పరుగు తీయొచ్చు అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత పావనుడైనటువంటి తండ్రిని స్మృతి చేస్తున్నాను. ఇది చాలా మంచి విషయము. మరి సరైన విషయం అని ఇంట్లో ఉంటూ కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి ఆజ్ఞను మనం అనుసరిస్తే పావనంగా అయిపోతాము. బాబా అన్ని సరైన విషయాలనే తెలియచేస్తున్నారు అనేది కూడా మన బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆ! మరి తండ్రి ఆజ్ఞను అనుసరిస్తే పావనంగా అవ్వగలుగుతాము. మరి అలా తప్పకుండా తయారవుతారు. ఇది పురుషార్థం యొక్క విషయము. ఇది చాలా సహజమైనటువంటిది. పతితుల నుండి పావనులుగా కావాలి అంటే మరి బాబా ఆజ్ఞని పరిపాలించాలి. అదృష్టంలో ఉన్నట్లయితే వాళ్ళ బుద్ధి ఇందులో అంటే వాళ్ళ బుద్ధి నుండి అర్థం చేసుకుంటారు. శ్రీమతం అనుసారంగా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. పురుషార్థం కూడా చేస్తారు. ఇందులో ఏ కష్టము లేదు. తండ్రి ఆజ్ఞను అనుసరిస్తే పావనంగా అయిపోతాము. ఒకటి మన్మనాభవ, రెండోది మధ్యాజీభవ. ఇది చాలా సహజమైనటువంటి మార్గము. మరి ఇది పురుషార్థం యొక్క విషయము. ఇది చాలా సహజమైనటువంటిది. భక్తి మార్గంలో అయితే చాలా కష్టం ఉంటుంది కదా! ఇప్పుడు మనం బాబా దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వచ్చి విష్ణు మాలలో ఉండాలి. ఇది బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. మరి బాబా చెప్పేటువంటి విషయాలు చాలా సహజము. మన బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు నేను తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళాలి. బాబాతో ఉండాలి. ఇది మనసులో ఎప్పుడూ ఉండాలి. మళ్ళా ఇక్కడికి వచ్చి ఇంటి నుండి మళ్ళా ఇక్కడికి వచ్చి పరంధామానికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి విష్ణు మాలలో ఉండాలి. విష్ణు మాల అంటే విష్ణు వంశీగా కావాలి. అందరూ నంబర్ వారుగా అవుతారు కదా!
ఎవరు రాజా, రాణిగా అయ్యేటువంటి ఆత్మలుంటారో వాళ్ళ లిస్ట్ అన్నీ కూడా నంబర్ వారుగా ఉంటుంది. మరి పైనుండి మనం కిందకి వచ్చి విష్ణు మాలలోకి వస్తాము. మాలల లెక్క చూడాలి. బ్రహ్మమాల, విష్ణుమాల, రుద్రమాల కూడా ఉన్నాయి. మొట్టమొదట కొత్త సృష్టిలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే కదా! 3 ప్రకారమైనటువంటి మాలల గురించి ఈరోజు బాబా చెప్తున్నారు. బ్రహ్మమాల అంటే బ్రాహ్మణులు ఎంత తీవ్ర పురుషార్థం చేస్తారో, ఎంత సేవ చేస్తారో వాళ్ళది బ్రహ్మమాల. కానీ ఇప్పుడు లిస్ట్ ఉండదు. ఎందుకంటే వస్తారు, వెళ్ళిపోతారు కదా కొంతమంది. మరి విష్ణుమాల మన పురుషార్థం ఆధారంగా భవిష్యత్తులో విష్ణుమాల తయారవుతుంది. అంటే విష్ణు వంశంలో వచ్చి మనం మహారాజా, మహారాణిగా అయిపోతాము. తర్వాత రుద్రమాల. రుద్రమాల అంటే పరంధామంలో బాబా దగ్గరికి విశేషమైనటువంటి ఆత్మలందరూ కూడా లైన్‌గా కూర్చుంటారు. మరి సాధారణ ఆత్మలు దూరంగా ఉంటారు. అది రుద్రమాల. ఆ! మరి ఇప్పుడు బ్రహ్మమాల, భవిష్యత్తులో విష్ణుమాల, బాబా దగ్గర రుద్రమాల ఉంటుంది. బ్రాహ్మణులు అవ్వడం కూడా నంబర్ వార్. పురుషార్థం చేయడం కూడా నంబర్ వారుగా ఉంటారు. మరి సత్యుగంలో కూడా నంబర్ వారుగా వస్తారు. మరి పరంధామంలో రుద్రమాల ఉంటుంది. అందరూ అక్కడ నంబర్ వారుగా కూర్చుంటారు. మాల అంటేనే నంబర్ వారుగా ఉండేటువంటి లిస్ట్. మరి అందరూ తర్వాత వస్తారు. మొట్టమొదట కొత్త సృష్టిలో వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళే కదా! మరి మిగిలిన వాళ్ళంతా కూడా వెనకాల వస్తారు. అంటే చివరలో కూర్చోబెడతారు. మీ ఉన్నతమైన కులం ఏమిటి అని ఎవరైనా అడిగితే మీరు విష్ణు కులం అని చెప్తారు. మనం వాస్తవానికి విష్ణు కులానికి చెందినటువంటి వాళ్ళము. తర్వాత క్షత్రియ కులానికి చెందినటువంటి వాళ్ళుగా అయ్యాము. మరి తర్వాత వాళ్ళ నుండి వారి వారి వంశాలు కూడా వెలువడతాయి. ఈ జ్ఞానం ద్వారా వంశాలు ఎలా తయారవుతాయి అనేది మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది. ఇది అత్యంత ఉన్నతమైనటువంటి వంశము. ఇది చాలా ఉన్నతమైనటువంటిది మీ కులము అని బాబా అర్థం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచమంతటికి తప్పకుండా సందేశం కూడా లభిస్తుంది. అంటే ఈ వృక్షము వృద్ధి అవుతూ ఉంటుంది. మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది. మరి రుద్రమాల అంటే అందరూ పైకి వెళ్ళిపోతారు. పరంధామానికి వెళ్ళిపోతారు. అందరూ శరీరం వదిలి పైకి వెళ్ళిపోతారు. ఇది రుద్రమాల. శరీరం వదిలి నంబర్ వారుగా వెళ్ళిపోతారు కదా! దీనికే రుద్రమాల అని చెప్పబడుతుంది. అంటే అశరీరి ఆత్మ ఏ విధంగా పరంధామానికి వెళ్ళి వాళ్ళ సీట్‌లో సెట్ అయిపోతారో, దాని తర్వాత వంశము కూడా ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణలు, తర్వాత వాళ్ళ పిల్లలు ఈ విధంగా వంశం కూడా తయారవుతుంది. మరి బాబా చెప్పారు, ఇది మీది చాలా ఉన్నతమైనటువంటి కులము. మొత్తం ప్రపంచమంతటికి తప్పకుండా సందేశం లభిస్తుంది అని కూడా అర్థం చేసుకుంటారు. మరి భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు. కానీ ఎక్కడ వచ్చారు? ఎలా వచ్చారు? అనేది తెలియదు. ఎవరికీ తెలియదు. మనం అందరికీ సందేశాన్ని ఇవ్వాలి.
ఎంత మనం సందేశం ఇస్తామో అంత అందరికీ కూడా అర్థమవుతుంది పరమాత్మ వచ్చారు అని. వినాశనం సమీపానికి దగ్గరికి వస్తోంది కదా! మనం కూడా చాలా వేగంగా సందేశాన్ని ఇవ్వాలి. మరి చివరికి అందరికీ అర్థమైపోతుంది భగవంతుడు వచ్చేసారు అని. న్యూస్ పేపర్‌లో కూడా ఈ సమాచారం వస్తూ ఉంటుంది. మరిప్పుడైతే కొంత మాత్రమే వేస్తూ ఉన్నారు. అలా అని అందరూ ఒకే న్యూస్ పేపర్ చదువుతారని కాదు. మరి కొంతమంది 2, 4 న్యూస్ పేపర్స్ కూడా చదువుతారు. లైబ్రరీలో చదువుతారు. మరి కొంతమంది ఏమీ చదవరు. ఇప్పుడు బాబా వచ్చారని అందరికీ ఇంకా తెలియనుంది అంటున్నారు బాబా. మరి చాలా వేగంగా మన సందేశాన్ని అందరికీ ఇవ్వాలి అంటే ఒకే న్యూస్ పేపర్‌లో వేస్తే కొంతమంది చదవచ్చు, చదవకపోవచ్చు. అందుకే 2, 4 వార్తాపత్రికల్లో వేయాలి, న్యూస్ పేపర్‌లో వేయాలి, సందేశాన్ని ఇవ్వాలి అని బాబా చెప్తున్నారు. మరి ఇప్పుడు టీవీలో కూడా న్యూస్ వస్తుంది కదా! టీవీలో కూడా వేయొచ్చు. వినాశనం దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడు వచ్చేసారు అనే విషయం అందరికీ కూడా అర్థమవుతుంది. కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా సాక్షాత్కారం జరుగుతుంది. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరగచ్చు. భగవంతుడు వచ్చేసారు, సద్గతి దాత, అనంతమైనటువంటి తండ్రి వచ్చేసారు అని విన్నప్పుడు మరి చాలామంది వచ్చేస్తారు. ఇప్పుడు వార్తాపత్రికల్లో నియమబద్ధంగా మనకు నచ్చే విధంగా ఆహ్, వెలువడదు అంటున్నారు బాబా. అంటే మనకి ఎలా కావాలో అలా వార్తాపత్రికల్లో చాలా బాగా బాబా సందేశాన్ని వెయ్యాలి. కానీ ఇప్పుడు మనకి నచ్చే విధంగా ఎవరు వేయడం లేదు అని బాబా చెప్తున్నారు. ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు. అన్నీ అడిగి తెలుసుకుంటారు. మరి మనం శ్రీమతం అనుసారంగా సత్యుగాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలు తెలుసుకున్నారు. బాబా ఏ విధంగా మనకి డైరెక్షన్స్ శ్రీమతం ఇస్తారో, అదే విధంగా మనం చేస్తూ పోవాలి. మరి మొట్టమొదటి శ్రీమతం ఏది అంటే, మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. మరి రెండోది సందేశాన్ని ఇవ్వాలి. అప్పుడే వినాశనం సమీపంగా వస్తుంది. ఇవన్నీ కూడా మనం శ్రీమతం అనుసారంగా చేసినట్లయితే సత్యుగానికి సమీపంగా వెళ్ళిపోతాము. ఇది మీది కొత్త మిషన్. మీరు ఈశ్వరీయ మిషన్‌లోని ఈశ్వరీయ సభ్యులు. ఏ విధంగా క్రైస్తవ మిషన్ ఉంటుంది కదా! క్రైస్తవ సభ్యులుగా అయిపోతారు కదా! మీరు ఈశ్వరీయ మిషన్‌లో ఉండేటువంటి వాళ్ళు. అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆత్మాభిమానులుగా అయినటువంటి గోపికలను అడగండి అనేటువంటి గాయనం కూడా ఉంది. ఒక్క తండ్రిని మాత్రమే మనం స్మృతి చేయాలి. ఇతరులను ఎవ్వరినీ కాదు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. మరి బాబా మాత్రమే గీతా భగవంతుడు, గీతా భగవానుడు అని చెప్తారు కదా! అందరికీ తండ్రి ఇచ్చేటువంటి ఈ ఆహ్వానం లేదంటే సందేశాన్ని మనం అందరికీ ఇవ్వాలి. మిగిలిన విషయాలన్నీ కూడా జ్ఞానం యొక్క అలంకరణ మాత్రమే. ఈ చిత్రాలన్నీ జ్ఞాన అలంకరణలు. అంతేకాని భక్తికి సంబంధించినటువంటివి కాదు. మరి లౌకికంలో భక్తి మార్గంలో అతీంద్రియ సుఖం యొక్క గాయనం లేదు. ఇది ఈశ్వరీయ మిషన్ అంటే ఇక్కడ అందరినీ మనం పరివర్తన చేస్తాము.
అక్కడ క్రైస్తవ మిషన్‌లో అందరిని క్రైస్తవులుగా చేసేస్తారు. కన్వర్ట్ చేసేస్తారు. అయితే మనదేంటి? మన కార్యమేంటి? ఇక్కడ అందరిని ఈశ్వరీయ మిషన్‌లోకి తీసుకొని రావాలి. ఇక్కడ అతీంద్రియ సుఖం ఉంటుంది. మరి గీతయ్య భగవానుడు వచ్చేసారు. మనం అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాము. మన దగ్గర ఏదైతే చిత్రాలున్నాయో, ఈ చిత్రాలన్నీ కూడా జ్ఞానము జ్ఞాన అలంకరణలు. అంతేకాని భక్తికి సంబంధించినటువంటివి కాదు. భక్తిలో ఉండేటువంటి మూర్తులు ఏదైతే ఉన్నాయో, దానికి పూజారులే అలంకరణ చేస్తారు. ఇక్కడ ఈ చిత్రాలన్నీ కూడా మనల్ని అలంకరిస్తాయి. ఇది చాలా గుప్తమైనటువంటి పాయింట్. మనుష్యులకు అర్థం చేయించేందుకు బాబా కూర్చొని వీటిని తయారు చేయించారు. ఈ చిత్రాలు ఇవన్నీ కూడా ప్రాయలోపం అయిపోతాయి. ఇకపోతే ఈ జ్ఞానం ఆత్మలో ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి చిత్రాల ద్వారా ఆత్మ యొక్క అలంకరణ జరుగుతుంది. మరి భక్తిలో ఉండేటువంటి చిత్రాలనైతే పూజారులు మాత్రమే అలంకరిస్తారు. ఇది చాలా గుప్తమైనటువంటి విషయము. మనం అర్థం చేసుకోవాలి. ఈ చిత్రాలన్నీ కూడా ప్రాయలోపం అయిపోతాయి. మరి కానీ ఈ జ్ఞానం మాత్రం ఆత్మలో ఉండిపోతుంది. తండ్రికి కూడా ఈ జ్ఞానం ఉంది కదా! ఇది డ్రామాలో రచింపబడి ఉంది ఈ విధంగా. ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గంలోకి వచ్చారు. మరి మనందరికీ తెలుసు మన ఆత్మలో ఈ పాత్ర ఉంది. ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. రచింపబడి ఉన్నట్లుగానే మనం ఇప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మరి బాబానే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆత్మలో రచింపబడి ఉంది. అక్కడికి చేరుకుంటాము. మళ్ళీ కొత్త ప్రపంచంలో పాత్ర రిపీట్ అవుతుంది. ఏ యుగంలో ఏమి జరుగుతుందో ఆ యుగంలో అదే పార్ట్ రిపీట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆత్మలో రికార్డ్ అవుతూ ఉంటాయి. మరి ప్రారంభం నుండి ఆత్మలో ఇప్పటి వరకు అంటే ఏమేమి జరగాలో ఆత్మలోని రికార్డ్ అంతటిని ఈ సమయంలో మీరు తెలుసుకున్నారు అంటున్నారు బాబా. మళ్ళీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. భక్తి మార్గపు పాత్ర కూడా ఆగిపోతుంది. మళ్ళా మీరు సత్యుగంలో పాత్ర ఏదైతే చేసి ఉన్నారో అదే మళ్ళా మీరు అదే పార్ట్‌ని చేస్తారు. ఏదైతే జరిగి ఉంటుందో అదే జరుగుతుంది సత్యుగంలో. మరి భక్తి మార్గం యొక్క పార్ట్‌ని మనం దాటుకొని జ్ఞాన మార్గంలోకి వచ్చేసాము. ఈ జ్ఞాన మార్గంలో ఇది ఫిక్స్ అయిపోయింది. మనం ఇక్కడికి రావాలి. పరమాత్మ వచ్చి మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు. మరి ఆత్మలో కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాము. తర్వాత ఈ పార్ట్ కూడా అయిపోతుంది. మళ్ళా మనం కొత్త ప్రపంచంలో కొత్త పార్ట్ ప్రారంభమవుతుంది. సత్యుగం యొక్క పాత్ర మళ్ళా ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఆత్మలో ఏదైతే రికార్డ్ అయిపోయి ఉందో, ఏ యుగంలో, ఏ సమయంలో, ఏ విధంగా చేయాలి అనేది ఆత్మలో ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మరి సంగం యుగంలో మనం పురుషార్థం చేస్తున్నాము. ఇక్కడ పురుషార్థం చేసేటువంటి పార్ట్ సంగం యుగంలో ఉంటుంది. సతయుగం కొత్త ప్రపంచం అని తెలుసుకున్నాం కదా! తప్పకుండా అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. సతోప్రధానంగా ఉంటాయి. చౌకగా ఉంటాయి. కల్ప క్రితం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులకు ఎంత సుఖం ఉంటుంది అనేది కూడా చూస్తారు అంటున్నారు బాబా. మరి వజ్ర వైడూర్యాలు, ధనము అపారంగా ఉంటాయి. కల్ప క్రితం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది.
లక్ష్మీనారాయణలకి మరి ఎంత సుఖముంటుంది అనేది కూడా చూస్తారు. వజ్ర వైడూర్యాలు, ధనము అపారంగా ఉంటాయి. మరి ధనముంటే సుఖం కూడా ఉంటుంది కదా! ఇక్కడ మీరు పోల్చుకోవచ్చు అంటున్నారు బాబా. ఆ! అక్కడ మీరు పోల్చుకోలేరు. సత్యుగంలో మనకి తెలియదు కదా! ధనము, ధాన్యాలు అన్నీ కూడా సంపన్నంగా ఉంటాయి. వజ్ర వైడూర్యాలు మరి ఎంత సుఖముంటుంది. కానీ ఆ సుఖాన్ని మనం పోల్చలేము. ఎందుకంటే సహజంగానే అక్కడ సుఖీగా ఉంటారు కానీ పోల్చుకోలేము. ఈ సంగమ యుగంలోనే మనకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు సుఖంగా ఉంటారు. కలియుగంలో దుఃఖం ఉంటుంది అని అర్థమవుతుంది. దుఃఖములో ఉండేటువంటి వాళ్ళకి సుఖం బాగా అనుభవం అవుతుంది. కానీ సత్యుగంలో పోల్చేటువంటి విషయమే ఉండదు. వాళ్ళు సహజంగా సుఖంగా ఉంటారు. మరి ఆత్మలో పోల్చుకునేటువంటి పాత్ర సంగమ యుగంలోనే ప్రారంభమవుతుంది, అర్థమవుతుంది. అక్కడ సుఖముంటుంది, ఇక్కడ కలియుగంలో దుఃఖముంటుంది అని అర్థమవుతుంది. తర్వాత కలియుగం యొక్క పార్ట్ స్టాప్ అవుతుంది. అందరిది స్టాప్ అయిందా? ఇంకా స్టాప్ అవ్వాలా? అని అక్కయ్య అడుగుతున్నారు. ఎప్పుడైతే మన కలియుగం యొక్క పార్ట్ స్టాప్ అయిపోతుందో అప్పుడు మనందరం కూడా ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ కారోబార్ అంతా కూడా సమాప్తి అయిపోతుంది. ఇక్కడ విషయాలన్నిటినీ అక్కడ మర్చిపోతారు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని బాబానే పిల్లలకి అర్థం చేస్తారు. కార్య వ్యవహారాలన్నీ కూడా సమాప్తమైపోయి ఆ స్థానానికి ఆత్మలు వెళ్ళవలసి ఉంటుంది. మరి లెక్కాచారాలన్నీ సమాప్తి అయిపోతాయి. రికార్డ్ పూర్తయిపోయింది. ఒకే రికార్డ్ చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే ఆత్మ కూడా అంతే పెద్దగా ఉండాలి కదా! అని అంటారు. కానీ అలా ఆత్మ అంత పెద్దగా ఉండదు. ఇంత చిన్న ఆత్మలో 84 84 జన్మల పాత్ర నిండి ఉంది. మరి అది కూడా ఆత్మ అవినాశి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం కదా! మరి ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంకేది ఉండదు. ఇది అద్భుతము మరియు ఆశ్చర్యమైనటువంటి విషయము. మరి ఆత్మ అంత చిన్నది కంటికి కూడా కనపడదు. మరి అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది కూడా అవినాశి. ఎప్పుడు వినాశనం కాదు. ఎన్ని సార్లు రిపీట్ అయింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము కదా! మరి కొంత ఆలోచించి చూడండి. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత సూక్ష్మమైనటువంటి ఆత్మ అవినాశి. మరి అందులో రికార్డ్ అయినటువంటి పార్ట్ కూడా అవినాశి. సత్యత్రేత యుగాల సమయంలో మరి మన తండ్రి బాబా విశ్రాంతిగా ఉంటారు. మనమైతే ఆల్‌రౌండ్ పాత్రని అభినయిస్తాము. మరి అందరికంటే ఎక్కువగా పార్ట్ మనకే ఉంటుంది. కాబట్టి తండ్రి వారసత్వం కూడా ఉన్నతమైనటువంటి వారసత్వాన్ని ఇస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు కదా! ఎవరు సత్యుగం నుండి పార్ట్ చేస్తారో, సత్యుగం నుండి పాత్ర చేస్తారో వాళ్ళదే ఆల్‌రౌండ్ పాత్ర. శివ్ బాబా ఎంత ఉన్నతమైనటువంటి ఆస్తిని ఇస్తారు. మనందరం కూడా శివ్ బాబా నుండి ఆస్తిని తీసుకుంటున్నాము.
84 జన్మలు కూడా మనమే తీసుకుంటామని బాబా చెప్తున్నారు. మన పాత్ర ఇతరులెవ్వరూ కూడా అభినయించలేని విధంగా ఉంటుంది. మరి ఇవి అద్భుతమైనటువంటి విషయాలు కదా! బాబా కూర్చొని ఇవన్నీ కూడా ఆత్మలకి తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా ఆత్మలకి తెలియచేయడం కూడా అద్భుతమైనటువంటి విషయమే. మరి ఆత్మ పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు. శరీరాన్ని ధరించినప్పుడు స్త్రీ, పురుషులు అని పిలువబడతారు. ఆత్మలందరూ కూడా పుత్రులే. కాబట్టి పరస్పరంలో మనందరం కూడా సోదరులమే. వారసత్వాన్ని పొందేందుకు అందరూ సోదరులే. నేను ఆత్మ పురుషుడిని అనేటువంటి స్మృతి ఉంటుంది. శరీరంలోకి వచ్చినప్పుడు మరి మేల్, ఫిమేల్ అనే విషయాలు స్త్రీ, పురుషులు అని పిలువబడతారు. దేహము అనుకుంటే మనకి తండ్రి నుండి ఆస్తి కూడా, వారసత్వం కూడా లభించదు. మరి ఆత్మ తండ్రికి పుత్రుడు కదా! తండ్రి నుండి వారసత్వం తీసుకుంటుంది కాబట్టి పురుషుడని అంటారు. తండ్రి నుండి వారసత్వం తీసుకునేటువంటి హక్కు ఆత్మలందరికీ ఉంది. అందుకే తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనం మనందరం సోదరులం. ఆత్మ ఆత్మనే కదా! మరి ఎప్పుడూ మారదు. ఇక్ కాకపోతే శరీరాన్ని ఒక్కొక్కసారి పురుష శరీరాన్ని, ఒక్కొక్కసారి స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు. మరి వీటిని ఇంకెవరూ కూడా వినిపించలేరు. తండ్రి నుండి లేక పిల్లలైన మీ నుండి మాత్రమే వినగలరు. తండ్రి అయితే పిల్లలైన మీతో మాత్రమే మాట్లాడతారు. మరి ఇంక ముందు అందరినీ కలిసేవారు. అందరితోనూ మాట్లాడేవారు. ఇక ముందర అంటే ముందు మెల్లమెల్లగా చివరికి ఎవరితోనూ మాట్లాడరు. మరి కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడని చెప్తారు కదా! అంటే పిల్లలే పిల్లలైనటువంటి మీరే అనేకుల సేవని చేసి తీసుకొని వస్తారు. వీరు చాలా మందిని తమ సమానంగా తయారు చేసి తీసుకువస్తారని బాబా భావిస్తారు. మరి కొంతమంది పెద్ద రాజు, కొంతమంది చిన్న రాజులుగా అవుతారని అర్థం చేసుకుంటారు. అందరినీ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించి మీ మిషన్‌లోకి తీసుకువచ్చేటువంటి ఆత్మిక సైన్యము కూడా మీరే. మరి పిల్లలే సర్వీస్ చేయాలి. ఎంత సర్వీస్ చేస్తారో అంత పెద్ద రాజుగా అవుతారు. మరి తక్కువ సర్వీస్ చేసినట్లయితే చిన్న రాజుగా అవుతారు. మనందరం కూడా ఆత్మిక సైన్యము. ఎవరు ఎంత సేవ చేస్తారో వారికి అంత ఫలం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వాళ్ళే ఎక్కువ చురుకైనటువంటి వాళ్ళుగా అయ్యి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా లెక్క చెప్తూ ఉన్నారు. అన్ని యుగాల్లో కూడా ఎవరు ఆహ్, ఎక్కువ చేస్తే ఎక్కువ పురుషార్థం కూడా చేస్తారు. మరి ఎవరు ఎక్కువ భక్తి చేశారో వాళ్ళు ఎక్కువగా జ్ఞానాన్ని తీసుకుంటారు. సేవను కూడా చేస్తారు. మరి ఎవరు ఎంత సేవ చేస్తారో ఎక్కువ సేవ చేసినట్లయితే పదవి కూడా మంచి పదవి లభిస్తుంది. ఫస్ట్ నంబర్ ఆత్మలో వచ్చేటువంటి వాళ్ళకి ఆ కెపాసిటీ కూడా ఎక్కువుంటుంది. అన్నీ ఎక్కువగా చేస్తారు. అంటే భక్తి ఎక్కువ చేస్తారు, పురుషార్థం ఎక్కువ చేస్తారు, సేవ కూడా ఎక్కువ చేస్తారు, పదవి కూడా ఎక్కువ పదవి, మంచి పదవిని పొందుతారు. మరి ఈ చదువుని బాగా చదువుకోవాలి. ఒకవేళ చదవకపోతే ఫెయిల్ అయిపోతారు.
చదువు చాలా సహజమైనటువంటిది కదా! ఇది అర్థం చేసుకోవడం, మరి అర్థం చేయించడం కూడా చాలా సహజమే. కష్టమైన విషయమేమీ లేదు. కానీ రాజధాని స్థాపన అవుతుంది కాబట్టి అందులో అందరూ కావాలి కదా! పురుషార్థం చేయాలి. మరి పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని పొందాలి. మృత్యులోకం నుండి ట్రాన్స్‌ఫర్ అయ్యి అమరలోకంలోకి వెళ్ళాలి. మనం అర్థం చేసుకొని, అర్థం చేయించడం కూడా చాలా సహజము. కానీ రాజధాని అయితే స్థాపన అవుతుంది కదా! రాజధానిలో అందరూ కావాలి కదా! రాజధానిలో అంటే రాజా, రాణి, ప్రజలు, సేవకులు అందరూ కావాలి. మరి అయితే అందరూ పురుషార్థం చేయాలి. ఏ పదవికి పొజిషన్ అంటే ఏ పదవికి మనం పురుషార్థం చేయాలి? మనం ఉన్నత పదవిని పొందాలి అని పురుషార్థం చేయాలి. మృత్యులోకం నుండి ట్రాన్స్‌ఫర్ అయ్యి అమరలోకంలోకి వెళ్ళాలి. ఎంత చదువుకుంటారో అంత అమరపురిలో ఉన్నతమైన పదవిని పొందుతారు. మనం ఈ మృత్యులోకం నుండి అమరలోకంకి వెళ్తాము అంటే అక్కడ ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి. తండ్రిని ప్రేమించాలి కూడా. ఎందుకంటే, మీరు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు. మరి బాబా ప్రేమ సాగరుడు కూడా. ప్రేమ ఏకరసంగా ఉండదు. కొంతమంది స్మృతి చేస్తారు, కొంతమంది స్మృతి చేయరు. కొంతమందికి ఇతరులకి కూడా అర్థం చేయించాలనే నష కూడా ఉంటుంది కదా! ఇది చాలా పెద్ద ఆకర్షణ. ఇది విశ్వవిద్యాలయం అని అందరికీ అర్థం చేయించాలి. మనం ఎవరికైనా అర్థం చేయించాలి అంటే నష ఉండాలి. ఇది విశ్వవిద్యాలయము. మరి ఇది ఆధ్యాత్మిక చదువు. ఇటువంటి చిత్రాలు ఇంకే స్కూల్లోనూ కూడా చూపించబడవు. మరి రోజు రోజుకి ఇంకా ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి. వాటిని చూడగానే మనుషులు అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రం కూడా చాలా బాగుంది అంటున్నారు బాబా. కానీ దేవతా ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కాకపోతే అర్థం కాదు. ఈ చిత్రాలన్నీ కూడా చాలా సహజము. వేరే ఏ స్కూల్‌లో కూడా ఇలాంటి చిత్రాలుండవు. ఈ చిత్రాలన్నీ ఎవరు తయారు చేశారు? శివ్ బాబా తయారు చేయించారు. మెట్ల చిత్రం ఉంటుంది కదా! 84 జన్మల చక్రము. మరి ఎవరు ఈ దేవతా ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఎంత బాగా చెప్పినా కూడా అర్థం కాదు. ఎవరైతే ఈ కులానికి చెందినటువంటి వాళ్ళుంటారో వాళ్ళకే బాణం తగులుతుంది. మన దేవతా ధర్మానికి చెందినటువంటి ఆ కులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వస్తారు. మరి వాళ్ళు చాలా ఆసక్తితో, అభిరుచితో అభిరుచితోటి వింటూ ఉంటారు. ఇది మీకు కూడా అనిపిస్తుంది అని బాబా చెప్తున్నారు. కొంతమంది ఊరికనే వింటారు, వెళ్ళిపోతారు. కానీ ఇంట్రెస్ట్‌గా వినరు. ఈ ధర్మానికి చెందినటువంటి ఆత్మలైతే మనం ఎప్పుడైతే జ్ఞానం చెప్తామో చాలా ఇంట్రెస్ట్‌తో, ఆసక్తితో వింటారు. లేకపోతే ఊరికే వింటారు, వెళ్ళిపోతారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అర్థం కాదు. మరి రోజు రోజుకి పిల్లలకి కొత్త కొత్త విషయాలని కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. సేవ చేయాలనేటువంటి అభిరుచి కూడా చాలా ఉండాలి. ఎవరైతే సేవలో బిజీగా ఉంటారో, నిమగ్నమై ఉంటారో వాళ్ళే బాబా హృదయ సింహాసనాన్ని అధిరోహిస్తారు. మరి మున్ముందు మీకు అన్ని విషయాలు కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. మరి అప్పుడు మీరు ఆ సంతోషంలోనే ఉంటారు.
మరి ప్రపంచంలో చూడండి ఎన్నో ఆహాకారాలు జరుగునున్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహించనున్నాయి. మరి సాహ సాహసవంతులుగా అయ్యి సేవ చేయాలి. సేవ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకలితో మరణించరు. కానీ ఇక్కడ మీరు వనవాసంలో ఉండాలి. సుఖము కూడా అక్కడ లభిస్తుంది అంటున్నారు బాబా. ఈ ప్రపంచంలో చూడండి ఎంత దుఃఖముంది. మరి అన్ని విషయాల్లో కూడా దుఃఖముంది. ఆహాకారాలు జరగనున్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు కొంత పర్వాలేదు. కానీ తర్వాత వినాశనం ఎలా జరుగుతుంది? మీ కళ్ళ ఎదురుగా అందరూ హింస చేసుకుంటూ ఉంటారు. రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. మరి శివ్ బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో సేవ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి బాబా లాస్ట్ వరకు తినడానికి బాబా ఇస్తారు. వాళ్ళెప్పుడూ ఆకలితో మరణించరు. లాస్ట్ వరకు బాబా ఏదైనా బాబా చూసుకుంటారు. మరి పిల్లలకి తప్పనిసరిగా బాబా తినిపిస్తారు. కానీ ఇక్కడ మీరు వనవాసంలో ఉండాలి. అంటే చాలా సింపుల్‌గా ఉండాలి. అది కావాలి, ఇది కావాలి అని ఆసక్తితో ఉండకూడదు. ఎక్కడ ఉంటే ఏం తినిపిస్తే అది తినాలి. మరి సుఖం కూడా అక్కడ లభిస్తుంది. ఎంత మనం వానప్రస్థ స్థితిలో ఉంటామో, అంత మనకి సుఖం కూడా లభిస్తుంది. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సత్యయుగంలో సుఖం చూస్తాము. కన్యని వన వాహనంలో కూర్చోబెడతారు కదా! మరి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బాగా అన్నీ అన్నీ ధరించొచ్చు అని చెప్తారు. మీరు కూడా అత్తవారింటికి వెళ్తారు. కాబట్టి ఆ నష ఉంటుంది అంటున్నారు బాబా. అది సుఖధామము. అందుకే బాబా మనకి కూడా చెప్తున్నారు. మనం సంగం యుగంలో త తండ్రి దగ్గర ఉన్నాము కాబట్టి ఇక్కడ చాలా సింపుల్‌గా ఉండాలి. వనవాసంలో ఉండాలి. వానప్రస్థులుగా ఉండాలి. మరి అక్కడికి అంటే సత్యయుగానికి అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి అన్ని అలంకారము అన్నీ ఉంటాయి. అన్నీ లభిస్తాయి. కాబట్టి మనకి నష ఉండాలి అంటున్నారు బాబా. అచ్చా! మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాలలో మాలలో మనం మణిగా కావాలి అంటే దేహీ అభిమానులుగా అయ్యి చాలా ఫాస్ట్‌గా తీవ్ర వేగంతో స్మృతి యాత్రను చేయాలి. తండ్రి ఆజ్ఞపై నడుస్తూ మనం పావనంగా కావాలి. బాబా ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ పావనంగా కావాలి. సెకండ్ పాయింట్, తండ్రి పరిచయంనిచ్చి మరి అనేకులని మీ సమానంగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. ఇక్కడ వనవాసంలో ఉండాలి. అంతిమ ఆహాకారాల దృశ్యాలను చూసేందుకు మహావీరులుగా కావాలి. మరి బాబా పరిచయాన్ని ఇచ్చి అందరినీ మన సమానంగా తయారు చేసుకోవాలి. సంగం యుగంలో మనం చాలా సింపుల్‌గా ఉండాలి. మనం వనవాసంలో ఉన్నాం కదా! చాలా సింపుల్‌గా ఉండాలి. అంతిమ దృశ్యాలు ఎలా ఉంటాయి? ఆహాకారాల దృశ్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. అలాంటి దృశ్యాల్ని చూడాలి అంటే మనకెంత శక్తి ఉండాలి. మహావీరులుగా కావాలి. వరదానము: ప్రతి కర్మలో తండ్రిని ఫాలో చేసి స్నేహానికి బదులిచ్చేటువంటి తీవ్ర పురుషార్థి భవ.
ప్రతి ఒక్క కర్మలో ఫాలో చేయాలి. బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. ఫాలో ఫాదర్ చేసి స్నేహానికి రెస్పాన్స్ ఇచ్చేటువంటి తీవ్ర పురుషార్థి భవ. ఎవరి పట్ల స్నేహం ఉంటుందో మరి వాళ్ళని ఆటోమేటిక్‌గానే ఫాలో చేయడం జరుగుతుంది. స్నేహం ఉన్నట్లయితే మనం తనకు తానుగానే ఫాలో చేస్తాము, అనుసరిస్తాము. ఇది సహజంగానే జరుగుతుంది. స్నేహము, ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళని ఫాలో చేస్తాం కదా! మరి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను ఏ కర్మనైతే చేస్తున్నానో అది తండ్రిని ఫాలో చేసే విధంగా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా తండ్రి సమానంగా తండ్రిని ఫాలో చేసే విధంగా లేకపోతే దానిని చేయకూడదు. ఆపేయాలి. ఆ కర్మని చేయకూడదు. మరి తండ్రిని ఫాలో చేసే విధంగా ఉన్నట్లయితే ఆ కర్మని చేయొచ్చు. లేకపోతే చెక్ చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది తండ్రి సమానంగా లేదు అంటే దాన్ని చేయకూడదు. తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానంగా కావాలి. ఏ విధంగా కాపీ చేయడానికి కార్బన్ పేపర్ పెడతారు కదా! అలా అటెన్షన్ అనే పేపర్ పెట్టినట్లయితే కాపీ అయిపోతుంది. ఇది చాలా ఎంత వండర్‌ఫుల్, అద్భుతమైనటువంటి పాయింట్. మరి కాపీ చేయడానికే కార్బన్ పేపర్ పెడతారు కదా! దానిపైన రాసినట్లయితే మరి కింద అదే విధంగా కాపీ అయిపోతుంది. అలానే మనందరం కూడా బ్రహ్మబాబాని అనుసరించాలి అంటే అటెన్షన్ అనేటువంటి పేపర్ పెట్టుకోవాలి. అటెన్షన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా కాపీ చేసేస్తాము. ఎవరిపైన అటెన్షన్ ఉంటుందో ఆటోమేటిక్‌గా వాళ్ళ సమానంగా మన కర్మ ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్ అర్థమైంది కదా! లౌకికంలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. మీకు చాలా ఇష్టము అంటే వాళ్ళే విధంగా మాట్లాడతారో, చూస్తారో సహజంగానే కాపీ చేస్తారు కదా! ఇప్పుడు మనకి శివబాబా పైన ప్రేమ ఉంటుంది. అంటే మనం బ్రహ్మబాబాని ఫాలో చేయాలి. ఎందుకంటే ఇప్పుడే తీవ్ర పురుషార్థులుగా అయ్యి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నంగా చేసుకునేటువంటి సమయము. మరి ఇప్పుడే మనం తీవ్ర పురుషార్థం చేసి ప్రతి ఒక్క శక్తితో సంపన్నంగా కావాలి. ఈ సమయాన్ని వదిలేసినట్లయితే ఇంకెప్పుడూ మనం చేయలేము. ఒకవేళ స్వయమే సంపన్నంగా చేసుకోలేకపోతే సహయోగం తీసుకోండి. లేదంటే ఇక ముందర టూ లేట్ అయిపోతుంది అంటున్నారు బాబా. మనకి స్వయమే అంత శక్తి లేకపోతే వేరే వాళ్ళ సహయోగాన్ని తీసుకొని మనం సంపన్నంగా కావాలి. లేకపోతే ఇంక ముందర టూ లేట్ అయిపోతుంది. స్లోగన్: సంతుష్టత యొక్క ఫలము ప్రసన్నత. ప్రసన్న చిత్తులుగా అవ్వడం ద్వారా ప్రశ్నలు సమాప్తమైపోతాయి. సంతుష్టత యొక్క రిజల్ట్, ఫలము అంటే ప్రసన్నత. ఎవరు సంతోషంగా ఉంటారో వాళ్ళు ప్రసన్నంగా ఉంటారు. ఎవరు ప్రసన్నంగా ఉంటారో వాళ్ళకి ఏ ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలన్నీ సమాప్తి అయిపోతాయి. బాబా ఏమేం చెప్తారో దానిపైన నిశ్చయం ఉంటుంది. చేస్తూ పోవాలి. అప్పుడు మన మనసు తృప్తిగా అవుతుంది. మనం ప్రసన్నంగా అయిపోతాము. ఏ ప్రశ్న కూడా రాకూడదు. ఓం శాంతి.